హలో ఫ్రెండ్స్, ఇవి ఏంటి అని అనుకుంటున్నారా? ఆలోచించండి. ఇది ఏమన్నా కాయ అనుకుంటున్నారా? తినేది అనుకుంటున్నారా? ఇది ఏంటిది కాదండి. ఇది ఏంటి అంటే ఇది రుద్రాక్ష పండు. ఇందులో నుంచి రుద్రాక్ష బయటకు వస్తుందన్నమాట. మరి ఇది గట్టిగా ఉంది కదా, ఎలా తీయాలి అని అనుకుంటున్నారా? ఏమీ లేదు. మనం ఏం చేయాలి అంటే మనం ఒక గ్లాస్లో ఇలా వాటర్ తీసుకుని నానబెట్టి ఉంచాలి. ఎంతసేపు నానబెట్టి ఉంచాలి అంటే ఓవర్ నైట్ నానబెట్టి పొద్దున్నకి బ్రష్ పట్టుకొని మనం చేయాలన్నమాట. ఇప్పుడు నానబెడుతున్నాను కదా ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ మళ్ళీ నేను ఇది తీసి ఎలా రుద్రాక్షని బయటకు తీయాలో చూపిస్తాను. ఇది ఒక 24 అవర్స్ నానిందండి. ఇప్పుడు చూద్దాము ఇది తీసి ఇందులో ఏ ముఖం రుద్రాక్ష ఉంటుందో చూద్దాము. ఆల్రెడీ ఐ కెన్ ఫీల్ ద రుద్రాక్ష బీడ్. ఇది కొంచెం షేవ్ ఇట్లా బ్రష్తో ఒకటి చేయమంటారండి. చూసారు కదండి, దీన్ని నేను వాటర్లో ట్యాప్ కింద కొంచెం చేశాను. మీరు దగ్గరగా చూస్తే యూ కెన్ సీ దట్ ఇట్ ఈస్ ఎ రుద్రాక్ష. అండ్ దెన్ లెట్ మీ డ్రై ఇట్. మొత్తం డ్రై అయ్యాక చూద్దాం ఎలా వస్తుందో. చూడండి, రుద్రాక్ష ఎన్ని ముఖాలు ఉన్నాయి దీనికి అంటే 5. 1 2 3 4 5. సో పంచముఖి రుద్రాక్ష అండి. ఇది ఎవరైనా వేసుకోవచ్చు అంటారు. దీనికి అంత రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. అలా 21 ముఖాస్ ఉంటాయంటండి. సో ఒక్కొక్క ముఖంకి ఒక్కొక్క పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది రుద్రాక్ష. ఈ పంచముఖి మాత్రం ఎవరైనా వేసుకోవచ్చు, పిల్లలు కూడా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. ఇది మొత్తం డ్రై అయ్యాక చూద్దాం ఎలా ఉంటుందో. ఇది ఇంకొక రుద్రాక్ష పండులో నుంచి వచ్చిన రుద్రాక్ష అండి. ఇది ఏమో ఇంత ముందర మనం చూసింది 5 ముఖాల రుద్రాక్ష. ఇది 3 ముఖాలండి. చూసారు కదా, 1 2 3. సో ఇదేమో ఈ కలర్ లైట్ బ్రౌన్ ఉంది, ఇదేమో డార్క్ బ్రౌన్ ఉంది. రుద్రాక్ష వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఒక ముఖం నుంచి 21 ముఖాల వరకు రుద్రాక్ష ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఉపయోగకరమైన విషయాలతో ఇంకొక వీడియోతో మీ ముందర ఉంటాను. థ్యాంక్ యూ అండి.